హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ప్రియా అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ వరల్డ్. అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ వీడియో అనమాట, వ్లాగ్ది. గోకర్ణ వ్లాగ్ లాస్ట్ వీడియో. మీరు నా లాస్ట్ 3 వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా బయోలో అంటే నా పేజ్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఎంజాయ్ చేసింది చాలు అని చెప్పేసి ఇంకా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే 2 ఉన్నాయన్నమాట. ఇంకా అవి చూడడానికి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా మేము ఇక్కడ గోకర్ణలో అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము రూమ్. మేమున్న స్టే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్కి అయితే మాకు దొరికింది. 1 డేకి 1000 చార్జ్ చేశారనమాట. సో ఈ స్టే ఎక్కడ ఉందంటే హరిప్రియ రెసిడెన్సీ అని చెప్పేసి ఉందన్నమాట. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, వైట్ కార్ కనిపిస్తున్న కాడ. ఇంకా చాలా దగ్గరలో ఉంది బస్ స్టాండ్కి. ఇంకా మేము టిఫిన్ తినేసి బస్ అయితే ఎక్కామన్నమాట. మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హానోవర్ అనమాట. ఇంకా అక్కడ లొకేషన్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా అది కూడా కవర్ చేసుకొని వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్గా లాస్ట్ వీడియోస్ కూడా ఎప్పుడో పెట్టాలి, ఈ వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అయ్యింది. ఎందుకంటే అన్ని కార్యాల వల్ల వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇచ్చి నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా చాలా లేట్ అయిపోయింది. ఈ వ్లాగ్ తీసి కూడా 3 మంత్స్ అవుతుందో 2 మంత్స్ అవుతుందో, అసలు చాలా లేట్ అయిపోయింది. దానికి ఇంకా ఏం చేయలేను కదా నేనైతే. ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేశాను. కానీ ఒక లెసన్ వచ్చింది నాకు, ఏది ఎలా చేయాలని చెప్పి. ఇంక ఇప్పటి నుంచి అట్లనే ఉందామని నేను కూడా అనుకున్నాను. సో ఇంకా ఇక్కడ లొకేషన్కి అయితే వెళ్ళాము. మళ్ళీ ఆటోలో వెళ్తుండే బస్ దిగేసి ఇంకా అక్కడికి వెళ్ళినాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లేకుండే, ఒక చిన్న బాత్రూమ్ ఉండే. ఇంకా అంత మంచి లొకేషన్లో ఫొటోస్ తీసుకోకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే శారీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను అక్కడ. సో బోటింగ్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు 2500 సంథింగ్ 3000 ఏమో చెప్పారు. ఇంకా లాస్ట్కి 1 అవర్కి 1500కి మేము ఓకే చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడ నాకైతే అస్సలు నచ్చలేదు, నేను ఏం రెడీ అవ్వలేదు అసలు. ఇంకా ఆ స్వెట్కి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. కాకపోతే ఇంకా కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి ఇంకా నేను శారీ అయితే కట్టుకున్నాను. కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను, అవే ఇవన్నమాట. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాతకి అంటే ఇక్కడ చూడటానికి ఇంకేం ప్లేసెస్ ఉన్నాయో లేదో తెలీదు, అంత రీసెర్చ్ చెయ్యలేదు నేను. ఇంకా అవన్నీ కవర్ చేసుకొని అదొక్క ప్లేసే కవర్ చేసుకున్నాము అక్కడ ఉన్న లొకేషన్లో. ఇంకా నెక్స్ట్ అయితే బస్ ఎక్కి మేము మురుదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకుందామని అనుకున్నాము, అంటే మురుదేశ్వర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి. ఎక్కడనో బుక్ చేశారనమాట ఫ్రెండ్స్. అవి డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి. అసలు ఇప్పటి వరకు ఇంకా రీఫండ్ కూడా కాలేదు. అసలు ఎంత దరిద్రం అంటే లాస్ట్ టైం వెళ్ళిన ట్రిప్ మొత్తం కూడా అయిపోయిందనమాట, వర్షం వచ్చి అది అట్లా అయ్యింది. ఇదేమో టికెట్స్ వెళ్ళిపోయినాయి. నాకు మొత్తం డిసప్పాయింటే ఉంది. కానీ ఇంకా అంత దూరం వెళ్ళి ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఏం ఎంజాయ్ చేయకుండా ఉంటే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా ఏం చేయలేక జస్ట్ వీడియోస్ ఫొటోస్ ఇంకా అవి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ మేము అక్కడ రూమ్ తీసుకున్నాం జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి. అంటే దర్శనం అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అవుదామని అనుకున్నాము, కానీ టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రెష్ అయిపోయి గుడిలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా శారీస్ మాత్రమే కట్టుకోవాలి లేడీస్. యాక్చువల్గా నేను చిన్న చిన్న పార్ట్స్ లాగా షార్ట్స్ రూపకంగా నేనైతే రోజు ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చిన్నగా నేనైతే పోస్ట్ చేశాను. ఇవి వచ్చేసి లాంగ్ వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ కూడా పెద్ద లెంత్ ఏం లేవండి, జస్ట్ 5 minutes వీడియో మాత్రమే ఉంది. ఇంకా ఎవరు అంటే ట్రిమ్ చేసి ఎడిట్ చేసేసరికి ఇంకా 5 minutes వీడియో మాత్రమే వచ్చింది. లేకపోతే 10 minutes వీడియో అయినా వస్తుండే మినిమం నాకు. మొత్తం అట్లా ఎడిట్ చేసేసరికి 5 minutes వీడియో మాత్రమే వచ్చింది. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్త టికెట్స్ బుక్ చేసుకొని అయితే ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇది నా గోకర్ణ సిరీస్ వ్లాగ్స్ అయితే 4 days వ్లాగ్స్. వెళ్తే ప్లానింగ్ చేసుకొనే వెళ్ళాలన్న ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే టికెట్స్ పోయినాయి, ఇంకా కొన్ని ప్లేసెస్ అసలు కవర్ చేయలేదు, ఆడున్న లొకేషన్ ఏంటిది అన్నది రీసెర్చ్ చేయలేదు. సడన్గా వెళ్తే ఇట్లాంటివే ఎదురైతాయి అని నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. ఇంకా చాలాసేపు అట్లా గోపురం ముందర కూర్చొని ఇంకా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అవన్నీ నేను కౌంట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. యాక్చువల్గా అది లైటింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైమ్, ఇంకా నైట్ టైం అట్లా స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా అది మెల్లిగా స్లోగా లైట్స్ వస్తున్నాయి అనమాట. వ్యూ అయితే చాలా
చాలా బాగుండే. ఇంకా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా అట్లయితే మురుదేశ్వర్ నుంచి ఇంకా మేము హైదరాబాద్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయ్స్, బాయ్.